హాయ్ అండి అందరికీ. రైస్ ఎప్పుడైనా మిగిలిపోయినా, లేకపోతే కర్రీస్ ఏమీ నచ్చకపోయినా ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మిగిలిపోయిన రైస్ కానీ, వేడి వేడి రైస్లో కానీ ఉప్పు, కారం మన టేస్ట్కి సరిపడా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక బాండీ కానీ, గిన్నె కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీనిలో మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు. పోపు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఎగ్ వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నమాట వేసుకోవచ్చు. నాకైతే ఇలానే చేసుకోవాలనిపించింది, సో ఇలా చేశాను. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ కలిపింది వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత చూడండి, ఆనియన్ కొత్తిమీరతో డెకరేట్ చేసేసుకొని తినేయటమే. ఆనియన్ పక్కా అయితే ఉండాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇలా టేస్ట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.